మీ తాతగారు ప్రొడక్షన్ మొదలు పెట్టారు, మీ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అయ్యారు, నువ్వేమో గ్రాఫిక్స్ తో జెండా పాతావు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏమేం చేసావో నీ మాటల్లోనే లిస్ట్ చెప్పమ్మా. అంటే అప్పుడు చాలా యంగ్ ఏజ్ లో సార్, అంటే ఆల్మోస్ట్ ఐ వాజ్ అబౌట్ 22-23 years. నాకంటే పెద్ద. అప్పుడు బిజినెస్ ఎలా చేయాలో నిజంగా సరిగ్గా తెలియలేదు సార్. అంటే ఆ ప్యాషన్ ఉండింది, ఇంట్రెస్ట్ ఉండింది, ఎటు వెళ్ళాలి ఏం చేయాలి. ఆ టైంకి చాలా ఎక్కువగా లోన్లు అయి తీసేసుకుని బిజినెస్ చేయడం. సో ఇలాంటి చాలా ఎర్లీ ఏజ్ లో ఐ సా లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. దెన్ అక్కడి నుంచి ఆ కంపెనీ మూవ్ చేసి వేరే కంపెనీకి అక్వైర్ చేసి తర్వాత గేమింగ్కి వెళ్ళాను సార్. సో గేమింగ్ చేశాను. దెన్ ఐ డిడ్ మధ్యలో ఇవన్నీ వదిలేసి వేరే ఏదో చేద్దామని ఒక చిల్లీ పౌడర్ ప్లాంట్ గుంటూరులో పెట్టాను సార్. సో ఇది కూడా చేశాను. గారపొడి కొట్టు పెట్టావు అంటే ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి. సో అంటే ఎలా ఉండిందంటే ఇది మనకు వర్కౌట్ అవుతుంది, సినిమాలోనే ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుదాం అని చెప్పి తిరిగి వచ్చేసాను ఇక్కడికి. బట్ ఫ్రమ్ దేర్ one led to another, sir. Which made you unstoppable. Yes, thank you. అమ్మా, నీకు వినాయక చవితి కథ గుర్తుందా? కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినా వినాయకుడు అప్పుడే ఆ నదిలోంచి స్నానం చేసి బయటకు వస్తుంటాడు. అలాగే ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా నాకంటే ముందు రాణా కనిపిస్తాడు. కొత్త చేయడం ఇష్టం సార్ నాకు. నిన్ను చేస్తున్నావు కదా, ఇంకా ఏమైనా చెయ్యాలనిపించి ధైర్యం చాలక ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా? నాకు ఫస్ట్ తెలుగు యాక్టర్ అయినప్పుడు సార్ ఇండియన్ సినిమా చేయాలి ఎలా అంటే వేరే ఇండస్ట్రీస్ ఉన్నాయి, వేరే భాషలు ఉన్నాయి. అప్పుడు చాలా మంది చెప్పేవాడు సార్ తెలుగు సినిమాని హిందీలో చేయొచ్చు, అన్ని భాషల్లో చేయొచ్చు అంటే ఎవరు నమ్మేవారు కదా. అది 10 ఏళ్ళు పట్టింది, ఇప్పుడు అందరూ చేస్తారు. సో దేర్ యు గో, ఇట్స్ ద సేమ్ థింగ్. అంతే ప్రదీప్ సార్, నాకు టాక్ షో చేసేటప్పుడు అప్పుడు హీరో టాక్ షో చేయడం ఏంటి, హీరో హోస్ట్ చేయడం ఏంటి ఇలా అనేవారు సార్. ఇప్పుడు చూడండి బాలకృష్ణ గారు కూడా చేస్తున్నారు. సో ఇలాగా ఐ లైక్ టు గో ఫార్వర్డ్ అండ్ ఫైండ్ న్యూ థింగ్స్ సార్. వెరీ గుడ్. నువ్వు టాక్ షోకి రైలు ఇంజిన్ లాంటి పడివే సార్, నేనేమో సార్ ఘాట్ లాంటి లాస్ట్ బోగి. మీరు లాస్ట్ బోగి కాదు సార్, మేమందరం మామూలు ట్రైన్లో వెళ్తుంటే మీరు బుల్లెట్ ట్రైన్ తీసుకుని వచ్చారు లోపలికి. అది జరిగింది అది. కానీ రాణా విషయంలో చాలా మంచి హోస్ట్ అని చెప్తుంటారు సార్. అంటే టాక్ షోనే కదా అనుకున్నా నేను. కాదు, ఇంట్లో అసలు మామూలు హోస్ట్ కాదంట నువ్వు. ఇన్ ద యూత్ అలా కలర్ఫుల్ గా బతికాను సార్. బాబా యూత్ అంటే ఇప్పుడు కాదా? అంటే ఇప్పుడు ఎందుకు పెళ్ళి అయింది అది స్లో చేసి. నేను హీరో అయినప్పటి నుంచి పుట్టినవాడివి, నువ్వు యూత్ కాబట్టి మా పరిస్థితి ఏంటే బాబు? అంటే మీరు అది ఏజ్ అనే ఒక టైం లూప్ ఉంటుంది సార్, క్యాప్సూల్, అది మీరు ఎరక్కూడేసారు. అది జారిపోయి పగిలిపోయింది, నేనేం చేయను.